తెలంగాణలో ఉండే పోరాట తత్వం, ఈ తెలంగాణలో ఉండే ఈ మట్టిలో ఉండే తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకొని మూర్ఖులేమో నేను తొక్కేస్తా, నేను రాజ్యం కదా అని కొంతమంది అనుకుంటారు పిచ్చోళ్ళు. కానీ వాస్తవం ఏంది, తెలంగాణలో ఆకలినన్నా భరిస్తాం, కానీ ఆత్మగౌరవం మీద ఎవడన్నా ఇన్సల్ట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని మీకు తెలుసు, నాకు తెలుసు. అప్పుడప్పుడు వంటలో మా వారి సహకారం, త్వరగా వడ్డించమని పిల్లల అధికారం. తెలుగింటి ఆడపడుచుగా సహకారమైన మమకారమైన ఏ కారమైనా ఒకే ఒక్క ఆకారం, TDH రిషికాకారం. పెద్ద పెద్దోళ్ళతో కొట్లాడిను, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అలాంటి పెద్ద పెద్దోళ్ళతో కొట్లాడిను. ఈ చిట్టినాయుడు పెద్ద అంత సీన్ లేదు, మేము సరిపోతుందని కేసీఆర్ గారి దాకా అక్కర్లేదు. నేను మీతో ప్రార్థన ఏంటంటే, దయచేసి సందర్భం ఏదైనా మనం కలిసికట్టుగా కొట్లాడితేనే మనకు అందరికీ కూడా తప్పకుండా భవిష్యత్తులో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఉంటుంది. అధికారం కాదు నేను చెప్పేది, అధికారం వస్తుంది కావచ్చు, పోతుంది కావచ్చు, అది నిమిత్తం లేదు. కానీ ప్రజాస్వామిక దేశంలో, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో హక్కులకు, మన పోరాటాలకు విలువ లేనప్పుడు డెఫినెట్గా అందరం నష్టపోతాం, ఒక్కలం కాదు అందరం నష్టపోతాం. రెండో మాట మీతో ప్రార్థన, మీరు అన్నారు అన్నా మరి మేము గెలిచినాం, మరి ఆ మాట మేము నిలబెట్టుకోవాలి, మా వేజు ఒప్పందాలు అవి మేము చూసుకుంటాం, కానీ కేంద్రంతో మాట్లాడేటప్పుడు మాత్రం మీరు మాతో తప్పకుండా మాకు సహకరించాలని కోరారు. సహకరించుడు కాదు, నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీరు రక్షణ శాఖ మంత్రిని కలిసేది ఉన్నా, కేంద్రంలో ఇంకెవరైనా పెద్దలను కలిసేది ఉన్నా, ఎవరో కాదు తప్పకుండా నేను, మాతో పాటు సహచర ఎమ్మెల్యేలు మేము కూడా వస్తాం, మీతో పాటు వచ్చి నిలబడతాం. రాజ్నాథ్ సింగ్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ మేమే తీసుకొని పోతాం. మా ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో మాజీ ఎంపీలు ఉన్నారు, మా ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నాం, మేము ఉన్నదే మీకు సేవ చేయడం.